పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలైంది కదా, మరి పెద్ద మనిషి ఏడ ముచ్చట్లకు మూతులు జాపి కూర్చున్నాడు, అరుచుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? దారి దారి యాల పొద్దుగల రారే ఇండ్ల నుంచి యువతలికైనా మేకప్లు వేసుకుంటుంటాను. మనం పోయి పెళ్లి కాపేరంటానికే ఇంచు మనం మేకప్లతో దిద్దుకుంటాను. మీ నోళ్ళ మనుగొట్ట ఏ కేదారి ఏందే నువ్వు వచ్చిదే బాగా పట్టుకుని వస్తావు, నీ బోలు బొచ్చలకి ఇట్లవి మాకెందుకు తాత, మా పట్టాలు అయితే మళ్ళీ వచ్చేదేనే. నీ అన్నాడం పాడుగాను, నువ్వేం మనిషివే? ఇంతకు మీరు గిన్నెల గిలాసాలు పట్టుకొని ఏడికి పోతున్నారే తాత? ఏమైందే మీకు? ఏ కేదారి నేను ముందుగానే చెప్తానా, మేము బువ్వ వండుకుంటాం ఓ గంజి, మేము కూర వండుకుంటాం ఓ తడి అంటే మాత్రం నేను అసలుకే అయ్యా ఇవ్వపోతే కనుక మీ మనవరాలు పిలుస్తాను ఏందో చూడు అప్పటి నుంచి. మా మనవరాలు ఏది ఏంది అవపోయి చేయి. ఏడికి పోతున్నారే? పసిరిక వంటలకి ఇట్లా పోతున్నారా ఏంది? దీనికి ఎప్పటికీ బూసి బుక్కలే వారమే, దీని మంది కొంపలు ముచ్చే మొక్కల మొరం కొట్ట. అరే మేము పానాలు కాపాడుకుంటేందుకు ఊరిడిచిపెట్టి పోతానమే అంచను. వాడు ఎవడో పాసల స్థానం ఏంది అది పాకిస్తాన్ వాడు ఎవడో బాంబులు వేస్తాడట కదా మన మీద. అందుకే మేము గటు చేనులకు చిలకలకు పోయి గుడిచెలు వేసుకుందాం పోతానమే అంచను. రాజీ ఈయన తిప్పులాడతారు ఇంకా. అగో మా అందరి మీద వాడని బాంబులు పాకిస్తాన్ వాళ్ళు నీ ఒక్కని మీదనే ఎత్తున్నారా అని నువ్వు నీ అదురు వేషాలు గాని. అబ్బా తిప్పులాడి నువ్వు అంచనో పట్నంలో ఉండబడితివి. ఆ పట్నంలో బాంబులు పడేది ఉంటే ఎట్లా పానాలు కాపాడుకోవాలని పోలీసు సార్లు అదేందో చేసి చెప్తారట. ఏది అది అదేందో చేసి చెప్తారు. మేము అంచనా పల్లె టూర్లో పాడుపడి ఉంటివి, మా మీద బాంబులు పడితే పానాలు ఎట్లా కాపాడుకోవాలని మాకు చెప్పిన వాళ్ళు ఎవరు. అందుకే ఆ బంగ్లాల మీద బాంబులు పడి అవి కూలుతాయి, మా పానాలకు ఏం కావద్దని ఒక గట్టు మొక్కల చెండాల చిలకలలో గుడిచెలేసుకుందాం కలిసి పోతాను. కేదారి దా నడు. అవ్వ పాకిస్తాను పిస్కంత దేశం గది మనల్ని ఏం చేస్తుంది? మన సైనికులు వీరోచితంగా పోరాడి వాని ఊసు కూడా మన మీద పడకుండా చేస్తాన్లు. ఎరికేనా నీకు? అది నిజమేనే తల్లి. ఆ పాసల స్థానం దగ్గర ఆటం బాంబులు అవి ఏదో ఉన్నాయట కదా. అది ఆటం బాంబు కాదు, అణుబాంబు. అయ్యా ఆగరా అమ్మ, అయ్యో ఆగుతలేదు నాకు నోరు తిరగ కట్ల అన్న కానీ అవి ఏందో బాంబులు ఉన్నాయటగా. దబ్బున వాడు మా ఊరి మొక్కని ఇసిరేస్తే ఏంది మా పరిస్థితి. అందుకే పానాలు కాపాడుకుందానికి ఒక అటు మొఖన పోతాను ఇక అట్లా. అంత సినిమా వాళ్ళకు లేదు గాని నువ్వేం నారాజు కాకు. అంతదాకా మన సైనికులు కూడా రానియరు. పాకిస్తాన్ దగ్గరున్న ఆయుధాల కంటే డబుల్ ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. గసంటప్పుడు మనం ఎందుకు భయపడేది? అయితే గాని ఓ పిల్ల, ఆ పాకిస్తాన్ బచ్చబాజిగాళ్ళకు సిగ్గెత్త లేదు కావచ్చు. దునియా మీద ఉన్న జనం అంతా ముఖం మీద తూతూ అని ఊస్తాచే కూడా ఈ బాంబులు ఎట్లా బుద్ధి అవుతుంది కావచ్చు వాళ్ళకు. వాళ్ళ సిగ్గు తప్పిన ముఖం వాళ్ళ చెప్పు. ఏమోనే ఆ బట్టే బాజిగాన్లు చేసిన లాత్కోరు పనులకు మన సైనికులు బుద్ధి ఎప్పుడు చేయబట్టి అక్కడి సామాన్య జనాలు పానాలు అరిచేతులు పెట్టుకొని బతుకుతున్నారట. ఎప్పుడు భారత్ బాంబులు ఎత్తదో అని. అక్కడి జనాలకు ఎంత కర్మ పట్టిందో కేదారి. అవును తాత, అక్కడ జనాలను ఎప్పుడు నిమ్మలంగా ఉండనిస్తారు. ఎప్పుడో ఒకప్పుడు ఎన్నడో ఒకనాడు ఏదో ఒక బాంబు ఏత్తనే ఉంటారట వీళ్ళ బతుకుల మనుగొట్ట. మరి అట్లా చేసి మరి అక్కడ జనాలు ఏమన్నా సుఖంగా ఉన్నారా అంటే అది కూడా లేదు. కిలో చికెన్ 800 రూపాయలట. కిలో నూనె 460 రూపాయలు 70 రూపాయలు నాట. ఇక సామాన్య కూలినాలు చేసుకునే జనాలు ఏం బతుకుతారా దేశంలో? వాళ్ళ బతుకుల మనుగొట్ట వీళ్ళు వాళ్ళ గోసబుచ్చుకుంటారు. ఏమోనే తాత, కానీ మన వీర జవాన్లు అయితే పానాలు అడ్డం పెట్టి మరి దేశానికి కాపలా కాసుకుంటా వాళ్ళతోని పోరాటం చేస్తున్నారే. వాళ్ళకైతే మనం చేతులు ఎత్తి మొక్కల్ని. అయితే కానీ బుజ్జి, మన ప్రధానమంత్రి మోడీ సారు మన ముఖ్యమంత్రి రేవంతాలు సార్కు ఫోన్ చేసి రేవంతాలు హైదరాబాద్ లో చాలా పైలంగా ఉండాలి అని చెప్పిండాడు కదా. మరి నిజంగానే మన రేవంతాలు సారు పైలంగా ఉంచుతాడా లేకుంటే అప్పు పూర్తలేదని దేశాలు పట్టుకొని తిరుగుతాడా అప్పు కోసానికి? గిసొంటి వాళ్ళ సార్ దేశాలు పట్టుకొని ఎందుకు తిరుగుతాడే? హైదరాబాద్ పోలీసార్లతో కూర్చొని ప్రత్యేక మీటింగ్ పెట్టి బందోబస్తు గురించి చర్చించిల్లట. ప్రజలు ఎట్లా అప్రమత్తంగా ఉండాలి, ఒకవేళ దాడులు జరిగితే ఎట్లా రక్షించుకోవాలి అనే దాని గురించి ప్రజలకు అవగాహన కల్పించేదానికి ఆలోచిస్తున్నారట. నేను దాంతో ముచ్చట పెడతా అంటే నిజంగా నిలబడి ఏమో ముచ్చట్లు తింటాడు. గడి మొక్కల పోయి గుర్తులేస్తే అవుతుంది మీరు. ముసలోడా ముచ్చట్లు పెట్టేది నువ్వా నేనా? నడు. అబ్బో నిన్న ఏటికే నువ్వు పెద్ద మొగను అయిపోయినావు, నన్ను అనేటువంటాడా నువ్వు?
అరే నేను ఒక దిక్కు చెప్తున్నా కూడా మళ్ళీ ఏడికి పోతున్నారే? దేశానికి రక్షణ కవచం లెక్క అడ్డు నిలబడి పానాలను పనంగా పెట్టి పోరాడుతున్న మన సైనికులుండంగా మన మీద ఈగ కూడా వాళ్ళనియరు. మీరేం భయపడకుండ్రి. అయినవో అన్న, నువ్వు చదువుకోని లెక్కనే ఉన్నావు కదనే. మా ముసలోడు ఏది చెప్తే అది చెప్పంగా నేను బట్టలు చదువుకొని నువ్వెట్లా బయలుదేరినావు? ఓ ఏం చేయాలి బుజ్జి, పొద్దున్న నుంచి బాంబులు పడతాయి అని భయపెట్టించి ఊరోళ్ళందరినీ తీసుకొని వస్తాడు ముసలోడు. రేవుదా కూడా ఏం మాట్లాడుతున్నారేమో, దానికి బాగా గోలిచి చెప్తానేమరా. రేపు మన ఊరి మీద బాంబులు పడితే పొలగాళ్ళందరినీ కాపాడాలని భయపడి అందరిని తీసుకొని పోతాను. తప్పనా? బతుకుతా నువ్వు ఒక్కని బతుకోపో, పారాయిస్తాను పోదాంపా. రావేసిందిరా రావే. ముసలోడు బతుకని పో. పోతే నువ్వు ఒక్కనివో, కానీ ఊరోళ్ళందరికీ లేనిపోని అదురు ముచ్చట్లు చెప్పి వాళ్ళను కూడా ఆగం చెయ్యకు. నడవాడి నుంచి ఈ ముసలోడు ఊకే మమ్మల్ని ఇట్లనే ఆగం పట్టిస్తాడక్క. ఏ ముసలోడు ఆడ మంచిగా మేము అష్టం ఆడుకుంటానే దారిని తీసుకొచ్చినాడు. పోతే నువ్వు ఒక్కొని పో. ఏ రారా. యుద్ధం సురువైందన్న కాన్ నుంచి మా ముసలోడు టీవీలల్ల ముంగటే కూసుండి గా బాంబులేదో ఇంట్లోనే పడతాయి కావచ్చు అన్నట్టు ఆగం అవుతున్నాడు. కానీ పాకిస్తాన్ వాళ్ళు మన బార్డర్ దరిదాపులకు కూడా రాకముందే మన జవాన్లు వాళ్ళను కథం పట్టిస్తారు. కాబట్టి ఎవ్వరు బుగులు పడే అక్కరే లేదు. కాకుంటే మనందరం ఇప్పుడు దేశాన్ని కాపాడుతున్న సైన్యానికి, సెంటర్ సర్కారుకు అండ ఉంటే చాలు.